హాయ్ అండి. కాకరకాయ చేదుగుంటుందని చాలామంది తినరండి. కానీ ఈరోజు నేను చూపించే రెసిపీ ట్రై చేయండి. కాకరకాయ చేదు అనేది ఉండదండి. కాకరకాయల నుంచి గింజలు తీసేసి పైన స్కిన్ కూడా తీసేసి కాస్త ఉప్పు వేసి పక్కకు పెట్టేస్తే ఇలా వాటర్ అంతా దిగిపోద్దండి. చేదంతా పోతుంది. అసలు చేదు అనేది ఉండదండి. కొంచెం కడాయిలో ఆయిల్ వేసేసి ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. వేరొక కడాయిలో పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు వేసి వేయించాలండి. ఈ వేయించిన దినుసులను మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారము తర్వాత ఉప్పు వేసేయాలండి. వేసి పొడి చేసి పెట్టుకోవాలండి. ఈ పొడిని వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయలో స్టఫ్ చేసేయాలండి. తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేసి ఈ మనం స్టఫ్ చేసి పెట్టుకునే కాకరకాయలను 2 సైడ్స్ కాల్చుకోవాలండి. కాస్త కరివేపాకు వేసి మిగిలిన పొడి కూడా పైనుంచి వేసేసి దించేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.